చైల్డ్ అంటే మనకి తెలుసు. అయితే ఏజ్ లిమిట్ ఎంత అనేది ఒక్కొక్క యాక్ట్లో ఒక్కొక్కటి. నార్మల్గా 18 ఇయర్స్ లోపు ఉన్నదాన్ని వాళ్ళని మనం చైల్డ్ అంటాం. ఈ చైల్డ్ కోసం అంటే ఫ్యాక్టరీస్ యాక్ట్లో 15 ఇయర్స్ ఒక చోట ఉంది, బిలో 18 ఇయర్స్ ఒక చోట ఉంది, అడోలసెంట్ యాక్ట్లో 14 ఇయర్స్ ఉంది ఒకటి, 14 నుంచి 18 ఒకటి ఉంది. ఇట్లా వేరియస్ యాక్ట్స్లో కొంచెం డిఫరెన్స్ ఉన్న నార్మల్గా 18 ఇయర్స్. మనం ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదు. ఈ చైల్డ్ అనే పదానికి అంటే ఈ పిల్లలకు బాలల కోసం రాజ్యాంగంలో ఎన్ని అధికరణలు ఉన్నాయి, ఎన్ని చట్టాలు ముఖ్యంగా ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం. ఒకటి ఆర్టికల్ 14. ఈ ఆర్టికల్ 14లో మనం చైల్డ్ని డిస్టింక్ట్ క్లాస్గా చూస్తారు. అంటే ఈక్వాలిటీ అమాంగ్ ఈక్వల్స్ అనేది చూడాలి కదా. సో కాబట్టి ఇక్కడ ఈ చైల్డ్ని డిస్టింక్ట్ క్లాస్గా చూసి ప్రత్యేకమైన ప్రొటెక్షన్స్ 15(3) కూడా కలుపుకోవాలి. ఇక్కడ మనం 15(3) ఏం చెప్తుంది? స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ చెప్తుంది కదా. కాబట్టి ఈ రెండింటిని కలిపి చూస్తే మనకేమర్థం అవుతుందంటే చిల్డ్రన్ని డిస్టింక్ట్ క్లాస్గా చూస్తూ వాళ్ళకి స్పెషల్గా పోక్సో యాక్ట్ కానీ, జువైనల్ జస్టిస్ కానీ, ఆర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కానీ, వాళ్ళు వెల్ఫేర్ కోసం కొన్ని యాక్ట్లు ఏం చేసినా చేయొచ్చు. ఒకటి అఫర్మేటివ్ యాక్షన్, స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఉమెన్, అట్లా డిస్టింక్ట్ క్లాస్. కాబట్టి 14, 15 ఆర్ కమింగ్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ చైల్డ్. అండ్ కమింగ్ టు 21, ఈ 21 కింద చాలా డైమెన్షన్స్ ఉంటాయి. మనకు తెలుసు ఆర్టికల్ 21 ఈ పిల్లలకు సంబంధించిన ఫుడ్, న్యూట్రిషనల్ ఇష్యూస్, షెల్టరు, హోము, డిటెన్షన్లో, జైల్లో పెట్టినప్పుడు పేరెంట్స్ జైల్లో ఉంటే పిల్లలకు వచ్చే ప్రత్యేకమైనటువంటి రక్షణలు ఏంటి, వాళ్ళని ఏ విధంగా లీగల్ ఎంటైటిల్మెంట్స్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి, ఇవన్నీ ఆర్టికల్ 21 ఎక్స్పాండ్ చేస్తూ సుప్రీంకోర్టు వేరియస్ జడ్జిమెంట్స్ ఇచ్చింది. కాబట్టి ఆర్టికల్ 21లో ఇది చైల్డ్ని ప్రొటెక్ట్ చేయడానికి కవర్ అవుతుంది. ఇంక తర్వాత వచ్చేసరికి 23. ఈ 23 మనకేంటి? ఈ ప్రొహిబిషన్ ఆఫ్ బ్యాగార్, ఫోర్స్ఫుల్ లేబర్ అవి. సో హ్యూమన్ ట్రాఫికింగ్, ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ని ప్రొహిబిట్ చేస్తుంది. ప్రాస్టిట్యూషన్ కోసం కానివ్వండి, లేకపోతే స్లేవ్ ఫోర్స్ఫుల్ లేబర్ కోసం కానివ్వండి, 23 ఫోర్స్ చేస్తుంది మనకి తెలుసు. 23నేమో ఎక్కువగా ఫోకస్ చేసేది వీటి మీద, హ్యూమన్ ట్రాఫికింగ్ మీద, ఫోర్స్ఫుల్ లేబర్ని ప్రొహిబిట్ చేయడం మీద. 24 వచ్చేసరికి డేంజరస్ ఇండస్ట్రీస్, హార్మ్ఫుల్ ఇండస్ట్రీస్లో వర్క్ ఫోర్స్గా పనిచేయడాన్ని ప్రొహిబిట్ చేస్తుంది. అంటే స్పెసిఫిక్గా టార్గెట్ అనమాట 24. ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్, ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ చిల్డ్రన్ ఇక్కడ బిలో 14 ఇన్ ఫ్యాక్టరీస్, మైన్స్ ఆర్ హజార్డియస్ ఎంప్లాయ్మెంట్. సో ఏదైతే ప్రమాదకరంగా ఉంటుందో ఆ పిల్లలకు ప్రమాదకరంగా ఉండే ఈ ఇండస్ట్రీస్లో దీన్ని ప్రొహిబిట్ చేయడం జరుగుతుంది. అది 24. ఇక నెక్స్ట్ వచ్చేసరికి 30 ఉంది, కానీ 30 పిల్లలకి ఏమి ప్రొటెక్షన్ లేదు. ప్రమతి ఎడ్యుకేషన్లో అంటే మైనారిటీ 21A ఉంది, రైట్ టు ఎడ్యుకేషన్. ఇది ఇంపార్టెంట్. ఇదేంటి? ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. ఎక్కడి నుంచి ఎక్కడికి? 6 to 14 ఇయర్స్. మరి బిలో 6 అవి వేరే ఉన్నాయి, 45, 51Aలో ఉన్నాయి. అంటే అవేమో ఫండమెంటల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉన్నాయి, ప్లస్ ఫండమెంటల్ డ్యూటీస్లో ఉన్నాయి. ఇదేమో ఫండమెంటల్ రైట్ కింద తీసుకొచ్చారు. 21Aని ఎలివేటెడ్ యాజ్ ఎ జస్టిషియబుల్ రైట్, ఎలివేటెడ్ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్. సో 6 to 14కి కంపల్సరీ ఎడ్యుకేషన్. దాని తర్వాత దీన్ని 21Aని బేస్ చేసుకుని ఆర్టీఈ యాక్ట్ కూడా రావటం జరిగింది. నెక్స్ట్ 30లో ఏంటంటే మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్లో, అన్ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్లో, యాక్చువల్గా అన్ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్లో కూడా ఆర్టీఈ యాక్ట్ 25% అప్లై అవుతుంది అనేది. దీన్ని మైనారిటీకి ఆర్టికల్ 30 కింద అప్లై అవుద్దా అంటే అన్ఎయిడెడ్కి అప్లై కాదని ఒక జడ్జిమెంట్ ఉంది. ప్రమతిలో అయితే అన్ఎయిడెడ్ లేదు, ఎయిడెడ్ లేదు, అసలు వాళ్ళకి అప్లై కాదని చెప్పారు. దాని మీద మళ్ళీ ఇది స్వీపింగ్ అబ్జర్వేషను, దీన్ని మీద రీవిజిట్ చేయాలని చెప్పేసి 2 జడ్జెస్ బెంచ్ సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ అది పెండింగ్లో ఉంది. సో ఆర్టికల్ 30కి సంబంధించి అది. 39Eలో ఏముంటుందంటే టెండర్ ఏజ్ ఆఫ్ చిల్డ్రన్ నాట్ అబ్యూజ్డ్. అంటే నాట్ ఓన్లీ టెండర్ ఏజ్, అందులో ఇంకా ఉమెన్ వీళ్ళందరూ ఉంటారు. అయితే అందులో చైల్డ్ కూడా ఉంది. కాబట్టి చైల్డ్ మనకి రిలేటెడ్ ఈ టాపిక్లో. కాబట్టి టెండర్ ఏజ్ ఆఫ్ చైల్డ్ నాట్ అబ్యూజ్డ్ అనేది ఈ 39Eలో ఉంటుంది అనమాట. ఈ ఎకనామిక్ పర్పస్ కోసం అని చిన్నపిల్లల్ని మనం
ఇండస్ట్రీస్లో వాటిలో తీసుకెళ్ళకూడదనే ప్రొటెక్షన్ అక్కడ. ఇక 39F వచ్చేసరికి ఆపర్చునిటీస్ టు హెల్దీ డెవలప్మెంట్, టు డెవలప్ ఇన్ ఏ హెల్దీ అట్మాస్ఫియర్, హెల్దీ మేనర్, ఫ్రీడమ్ అంటే పిల్లల్ని హెల్దీ మేనర్లో హోల్సమ్గా డెవలప్ అవడానికి ఉపయోగపడే విధమైన అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాల్సిన డ్యూటీ స్టేట్ మీద పెట్టిందనమాట. ప్రొటెక్టింగ్ చైల్డ్హుడ్ అండ్ యూత్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ మోరల్ అండ్ మెటీరియల్ అబాండన్మెంట్. సో ఈ విధంగా పిల్లల్ని ప్రొటెక్ట్ చేసి 39F. ఇది 39F, 39E డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉన్నాయి. ఇకపోతే ఆర్టికల్ 45, 51A కలిపి చదువుకోవాలి. అంటే ఏం లేదు, ఇది ఆర్టీఈనే, రైట్ టు ఎడ్యుకేషనే. కాకపోతే ఆర్టీఈ అనేది ఫండమెంటల్ రైట్ కింద వచ్చింది, అది స్టేట్ డ్యూటీ. ఇక్కడ 45 కూడా స్టేట్ డ్యూటీనే, కాకపోతే 6 to 14 అది ఇచ్చింది. బిలో 6, 0 to 6 పిల్లల యొక్క ఎడ్యుకేషన్ కానివ్వండి, వాళ్ళని ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ కానివ్వండి, 45 స్టేట్కి ఇచ్చింది. 51A పేరెంట్స్కి ఇచ్చింది. పేరెంట్స్దేమో ఫండమెంటల్ డ్యూటీ, పిల్లల్ని చిన్నపిల్లలు అంటే 0 to 6 వాళ్ళని చూసుకోవాలి, ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన, కేర్ ఇవ్వాల్సిన బాధ్యత పేరెంట్స్ది అని చెప్పి అందులో చెప్పారు. ఇకపోతే ఆర్టికల్ 47 ఇది జనరల్, న్యూట్రిషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలనేది. అందులో పిల్లలు కూడా ఉంటారు కాబట్టి ఇది పిల్లలకి రిలేటెడ్. సో 12 కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ చైల్డ్ రిలేటెడ్గా ఉన్నాయి. ఇక అలాగే వచ్చి యాక్ట్స్ ఉన్నాయి. ఇంకా స్టాట్యుటరీ ఫ్రేమ్వర్క్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ తెలుసుకోవాలి అంటే చైల్డ్ గురించి తెలుసుకోవాలి. చైల్డ్ గురించి తెలుసుకోవాలి అంటే చైల్డ్ని హోల్సమ్గా అంటే కాంప్రహెన్సివ్గా అసలు చైల్డ్ రిలేటెడ్ చట్టాలు, చైల్డ్ రిలేటెడ్ ఆర్టికల్స్, ఈ కాన్సెప్ట్ అంతా తెలుసుకున్నప్పుడే మనం జువెనైల్ జస్టిస్ యాక్ట్ని అర్థం చేసుకోగలుగుతాం. సో అది ఇక్కడ వచ్చేసరికి జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015. అఫ్కోర్స్ అంతకుముందు ఇక దాని చరిత్ర వేరే, నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో జువెనైల్ జస్టిస్ ఇప్పుడు ఇంప్లిమెంట్లో ఉంది 2015. ఆ తర్వాత 2012 పోక్సో యాక్ట్. జువెనైల్ జస్టిస్ వచ్చి అన్నిటికీ ప్రొటెక్షన్, కన్ఫ్లిక్ట్ విత్ చిల్డ్రన్కి సంబంధించి, అట్లాగే కేర్ అండ్ ప్రొటెక్షన్ కావాల్సిన వాళ్ళ గురించి ఉంటుంది. ఇక పోక్సో యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ అసాల్ట్ అగైనెస్ట్ చిల్డ్రన్కి సంబంధించి ఉంటుంది. అలాగే ఆర్టీఈ యాక్ట్ మనం చెప్పుకున్న 21A నుంచి వచ్చింది, గ్యారంటీస్ ద ఫండమెంటల్ రైట్, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ 6 to 14 అని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి చైల్డ్ అండ్ అడోలసెంట్ లేబర్ యాక్ట్ 1986, అంటే ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్. ఇదేంటి, ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ బిలో 14 years వాళ్ళని అన్ని ఆక్యుపేషన్స్లోకి ప్రొహిబిట్ చేస్తూ, అడోలసెంట్ అంటే 14 to 18 వారికి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. హజార్డియస్ ఇండస్ట్రీ కొన్నిట్లో తీసుకోవచ్చు, అట్లా రెగ్యులేషన్స్ అనమాట. అలాగే ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, అది 2006 మనకు తెలుసు, చైల్డ్ కింద డిఫైన్ చేసినప్పుడు అది మనకు చెప్పక్కర్లేదు, చేయకూడదు. కమిషన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ తెలుసు కదా మనకి, NCPCR, SCPCR ఉంటాయి, అంటే స్టేట్ కమిషన్ ఫర్ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఇట్లా ఉంటాయి కదా. సో ఇవి దేనికి ఉంటాయి, టు మానిటర్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్. సో నేషనల్ లెవెల్లో ఒకటి, స్టేట్ లెవెల్లో ఈచ్ స్టేట్కి ఒకటి అట్లా ఉంటుంది. ఇది 2005 యాక్ట్. అట్లాగే ఐటీ యాక్ట్ 2000, అంటే ఐటీ యాక్ట్ 2000లో ఏముంది చైల్డ్కి అంటే 67B ప్రొటెక్షన్, అంటే సైబర్ క్రైమ్స్ అగైనెస్ట్ చిల్డ్రన్, తర్వాత క్రిమినలైజింగ్ ది క్రియేషన్, స్టోరేజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్. మనకు తెలుసు కదా, ఈవెన్ డౌన్లోడ్ చేసుకున్నా కూడా అది క్రైమే. సో 67 దాంట్లో అది ఉంటుంది ఐటీ యాక్ట్. ఇకపోతే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్, ఇది వచ్చేసి 1971, అంటే మైనర్స్కి సంబంధించి, రేప్ సర్వైవర్కి సంబంధించి, అబార్షన్స్ వాటికి సంబంధించిన రూల్స్ వాళ్ళ వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకుని ఫ్రేమ్ చేసి పెట్టారు. మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్, ఇది వచ్చేసి మెంటల్ ఇల్నెస్ పిల్లలకు కానీ, లేకపోతే సపరేట్ ఫెసిలిటీస్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి, హార్మ్ఫుల్ ట్రీట్మెంట్ చేయకూడదని చెప్పి, ఈ రిటార్డెడ్ పర్సన్స్కి ఉంటారు కదా, అట్లా పిల్లల కోసం, ఆ చైల్డ్ కోసం. అలాగే BNSలో సపరేట్గా క్రిమినల్ ఇన్కెపాసిటీ, అంటే అది జనరల్ ఎక్సెప్షన్ అండి, అది పెద్ద ఇదేం కాదు. నెక్స్ట్ హిందూ అడాప్షన్, ఇవి అడాప్షను, కస్టడీ, మెయింటెనెన్స్, ఈ మూడింటికి సంబంధించి చాలా యాక్ట్స్ విడివిడిగా ఉంటాయి. పర్సనల్ యాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్ట్, ముస్లిం మ్యారేజ్ యాక్ట్, స్పెషల్ డైవోర్స్ యాక్ట్, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, పార్సీ యాక్ట్, ఇట్లా ఉంటాయి కదా అవన్నీ.
సో హమా యాక్ట్, హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్, మనకు తెలుసు గార్డియన్ అండ్ వార్డ్స్ యాక్ట్, గార్డియన్ ఉండాలి, ఏం చేయాలన్నా మైనర్కి సంబంధించి కోర్టు పర్మిషన్ తీసుకోవాలి, ప్రాపర్టీస్ వెల్ఫేర్ చేయాలి, ఇవన్నీ గార్డియన్ అండ్ వార్డ్స్ యాక్ట్లో ఉంటాయి. అడాప్షన్ కావాలంటే గివింగ్ అండ్ టేకింగ్ ఉండాలి, కొన్ని రిచువల్స్ ఉండాలి, ఇవన్నీ ఎందుకు ఉంది, ఇంట్రెస్ట్ ఆఫ్ ది చైల్డ్, దానికోసం పెట్టినాయి. అట్లాగే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్కి ఏంటంటే కంపల్సరీగా పిల్లలకి ఫుడ్ న్యూట్రిషనల్ సపోర్ట్ చిల్డ్రన్కి ఉండాలి. దాంతో పాటు మిడ్ డే మీల్ ఇవన్నీ వస్తున్నాయి కదా, ఆ స్కీమ్స్ అవన్నీ. అట్లాగే రైట్స్ ఆఫ్ పర్సనల్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ కదా, దాంట్లో రైట్ టు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, ఎట్లాంటి సపరేట్ పిల్లలకి బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి నెససరీ స్టేట్ సపోర్ట్ ఇవ్వాలి, యూనిఫామ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇట్లాంటి విషయాల్లో. లేకపోతే ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్, ఇది ప్రాస్టిట్యూషన్ని ప్రొహిబిట్ చేయడానికి, పిల్లల్ని దాంట్లో నుంచి హ్యూమన్ ట్రాఫికింగ్ జరగకుండా సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ ఆపుతారు, ఇవన్నీ మనకు తెలుసు. అట్లాగే బాండెడ్ లేబర్ సిస్టమ్ తెలుసు కదా, బాండెడ్ లేబర్ చేయడానికి వీళ్ళది ప్రొహిబిషన్, అది అబాలిషెస్. సో అట్లాగే ఎక్కడన్నా ఉంటే ఇట్లా బాండెడ్ లేబర్ అనేది జరుగుతూ ఉంటే ఐడెంటిఫై చేసి వాళ్ళని సేవ్ చేయడానికి. అలాగే ఈ పిఎన్డిటి యాక్ట్ తెలుసు కదా మనకి, సెక్స్ సెలెక్టివ్ ఎలిమినేషన్, అంటే పిల్లల్ని ఐడెంటిఫై చేసి ఆడపిల్లలు పుడుతున్నారంటే గర్భిణీ ఉండంగానే టెస్ట్ చేసి ఆడపిల్లలు అంటే చంపేయటం జరుగుతుంది కదా, దాని నుంచి ప్రొహిబిషన్ కోసం వచ్చింది ఈ పిఎన్డిటి యాక్ట్, మనకు తెలిసేది 1994. సో ఇట్లా కొన్ని యాక్ట్లు. ఇకపోతే ఈ సరోగసీ యాక్ట్ 2021, దాంట్లో ఏం చెప్తుందంటే సరోగసీ చైల్డ్ ఈజ్ ఈక్వల్ టు న్యాచురల్ చైల్డ్, ఆల్ రైట్స్ ఆర్ దేర్ ఈక్వల్ టు న్యాచురల్ చైల్డ్. సరోగసీ ద్వారా వచ్చే చైల్డ్కి ఇది సేమ్ రైట్స్ ఉంటాయి. అట్లాగే అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్ రెగ్యులేషన్ యాక్ట్ 2021, అంటే ఇప్పుడు ఈ ఇన్ఫెర్టిలిటీ ఉన్న వాళ్ళకి టెస్ట్ ట్యూబ్ బేబీలని, ఓవరీస్ని సేవ్ చేసి బయట ల్యాబ్లో ఫెర్టిలైజ్ చేసి ఇట్లా రకరకాల ఆల్టర్నేటివ్ మెథడ్స్ వచ్చినాయిగా, వాటిని అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ. ఇలాగ పుట్టిన ఈ ఆర్టీ టెక్నిక్స్ పుట్టిన పిల్లలకు కూడా ఈక్వల్ రైట్స్ ఇవ్వడానికి, వాళ్ళ వెల్ఫేర్ చూడటానికి ఇందులో కొన్ని రైట్స్ ఉన్నాయి. అట్లాగే మోటార్ వెహికల్ యాక్ట్, దీంట్లో చైల్డ్ ప్యాసింజర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా సీరియస్గా వాళ్ళ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే పనిష్మెంట్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే పిల్లలకు సంబంధించి చైల్డ్ బెల్ట్ లేకపోవటం, ఇట్లాంటి లాక్కులు లేకపోవటం, ఇట్లా కొన్ని వాళ్ళ కోసం ప్రొటెక్షన్ తీసుకోవాలి. ఫ్యాక్టరీస్ యాక్ట్, మైన్స్ యాక్ట్లో కూడా వాళ్ళ కొన్ని యంగ్ పర్సన్స్ని ఎంప్లాయ్మెంట్కి పెట్టుకోకూడదు, ఒకవేళ పెట్టుకుంటే స్టాండర్డ్స్ ఏంటి, కొన్నిట్లోనేమో బ్యాన్ చేసేస్తారు కంప్లీట్గా, కొన్నిట్లో రెగ్యులేట్ చేస్తారు ఎంప్లాయ్మెంట్లో. సో ఆ విషయాలు. అట్లాగే నల్సా యాక్ట్, లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్, ఈ యాక్ట్లో పిల్లలకి యాజ్ అ ఫ్రీ అండ్ కాంపిటెంట్ లీగల్ ఎయిడ్ స్టాట్యుటరీ రైట్, ఆ పిల్లలకి వాళ్ళకి డబ్బులు ఉన్నాయా లేవా, ఫైనాన్షియల్గా వీకా పాయింటా కాదు, డబ్బులతో సంబంధం లేకుండా చైల్డ్కి ప్రొటెక్షన్ లీగల్ ఎయిడ్ ఇవ్వాలి. అట్లాగే కోప్టా యాక్ట్, సిగరెట్టు ఏమైనా అదర్ టొబాకో వాటిని పిల్లల దగ్గరికి రానివ్వకూడదు, 18 years లోపు ఇవ్వకూడదు. అట్లాగే స్కూల్కి ఎట్లా ఉన్నాయి కదా అలాగే డ్రగ్స్ సంబంధించి. సో ఇట్లా కొన్ని ఇంకా ఉండుంటాయి, చాలా ఉన్నాయండి. అది అన్నిట్లో కొన్ని యాక్ట్స్, పర్టికులర్గా ఇట్లాంటి కొన్ని యాక్ట్స్ మనం తెలుసుకుంటే మనం జువెనైల్ జస్టిస్ యాక్ట్ని అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది.